మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మనల్ని ఇంత మోసం చేస్తారా? చూసావా పిన్ని, పెళ్లి కాకపోయినా పెళ్ళయిందని అబద్ధమాడి మన ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేశారు. ఇప్పుడే వీళ్ళ సంగతి తేలుస్తాను. నువ్వు వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. నన్ను మోసగత్తెని అంటూ రాధ ఇంత మోసం చేస్తుందా? ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏమవుతుందో. యాండి యాండి, మన గాయత్రి ఫోన్ చేస్తోందండి. ఒకసారి లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయండి. చెప్పు గాయత్రి. అమ్మా, ఆ రాధ మనల్ని ఎంత మోసం చేసిందో తెలుసా? ఏమైందమ్మా? అమ్మా, మనందరికీ అబద్ధం చెప్పిందమ్మా. అమ్మా, మీరు త్వరగా రండమ్మా, లేదంటే మళ్ళీ ఆ రాధ ఏదో ఒక కథ చెప్తుంది. ఏం చేద్దాం దేవకి? మోసానికి ద్రోహానికి నిలువెత్తు రూపం ఆ రాధ నిజ స్వరూపం ఇప్పుడు బయటపడింది. పదండి వెళ్దాం. పిన్ని, అమ్మ వాళ్ళకి కాల్ చేసి చెప్పాను, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చాక దీని సంగతి తెలుస్తారు. ఈ పూజ కూడా ఆగిపోతుంది. అమ్మ, నాన్న ఇంకా రావట్లేదేంటి? అమ్మా, ప్రదక్షిణలు పూర్తయ్యాయి. హోమం దగ్గరికి రండమ్మా. రండమ్మా. ఎక్కడొస్తున్నారు గాయత్రి? ఏమో పిన్ని. పిన్ని, ఆ అఖండ జ్యోతిని హోమంలో వేసిందంటే పూజ పూర్తయిపోతుంది. అమ్మ నాన్న ఇంకా రాలేదేంటి? ఎలాగైనా ఈ పూజ ఆపేయాలి. అమ్మ వాళ్ళు రావడానికి ఆలస్యమయ్యేలా ఉంది. అఖండ జ్యోతిని హోమంలో వేసిందంటే పూజ పూర్తయిపోయినట్టే. మొత్తం దానికి అనుకూలంగా మారిపోతుంది. ఎలా అయినా పూజ ఆపాలి పిన్ని. పద. ఈ అఖండ జ్యోతిని అగ్నికి ఆహుతివ్వమ్మా. ఇప్పుడు గాని ఆ అఖండ జ్యోతిని హోమంలో వేసిందనుకో పూజ పూర్తయిపోతుంది. అంతా రాదనుకున్నట్టే జరుగుతుంది. ఏం చేయాలి పిన్ని? అమ్మ వాళ్ళు ఇంకా రావడం లేదు. అయ్యో, ఏం చేయాలో తోచట్లేదు పిన్ని. అమ్మ వాళ్ళు వస్తున్నారు. అమ్మ వాళ్ళు మెట్లెక్కొచ్చేలోపు రాధ పూజ పూర్తవుతుంది. ఈలోపు ఎలాగైనా అఖండ దీపాన్ని హోమంలో వేయకుండా ఆపితే పూజ పూర్తవదు.
పద. పద. గాయత్రి, ఎంత ధైర్యం ఉంటే నా కూతురు మీద చేయి చేసుకుంటావు? నిన్ను చంపి పరేస్తాను. చూసావమ్మా, చూసావా రాధ ఎంత మోసం చేసిందో? నేను రాధ గురించి గొప్పగా ఆలోచిస్తూ, నీకు రాధ ఎప్పటి నుంచో నమ్మకంగా ఉంది, నేను వచ్చాక అనవసరంగా నా వల్ల అమ్మకి రాధకి దూరం పెరిగింది అని వాళ్ళిద్దరిని ఎలాగైనా సరిచేసి రాధ మనసు మార్చి నీకు దగ్గర చెయ్యాలని చూశాను. కానీ నిన్ను వశీకరణం చేసుకోవడానికి పవిత్రమైన తాళిపట్టు కాలి మెట్టులు తీసి పూజలు చేస్తుందమ్మా. నేను రాకముందు తను నీకు బాగా దగ్గరైంది. అలాంటి రాధ దుర్బుద్ధితో మారిపోవడం వల్ల నీ మనసు ఎంత క్షోభపడిందో నాకు తెలుసమ్మా. అందుకే రాధకి నచ్చజెప్పి ఒప్పించాలని ఎంతగానో ప్రయత్నం చేశాను. ఈ పిచ్చి పూజలొద్దు రాధా, నా మాట విను. దేవత లాంటి అమ్మని దూరం చేసుకోవద్దు. మళ్ళీ మునుపట్లాగా నువ్వు మంచిగా మారితే చాలు అని చెప్పానమ్మా. ఎంత చెప్పినా నా మాటలు వినకుండా వశీకరణ పూజలు చేస్తుంది. అవునక్క, నేను గాయత్రి కలిసి ఈ రాధకి ఎంతగానో నచ్చ చెప్పాలని ప్రయత్నించాం. అయినా మా మాటలు అస్సలు వినకుండా ఈ పిచ్చి పిచ్చి పూజలన్నీ చేస్తోంది. అది కాదు మేడం, నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు? నేను చెప్పినప్పుడే నువ్వు వినుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. బంగారం లాంటి మొగుడిని పక్కన పెట్టుకుని బెదవరాల్లాగా తాళిబొట్టు తీసి పూజలు చేయడమేంటి? నీకు నిజంగానే ఆస్తి కావాలంటే అమ్మ నీకు ఎంతో కొంత ఆస్తి రాసిచ్చేది కదా. నేను కూడా హ్యాపీగా ఒప్పుకునేదాన్ని. మేడం ప్లీజ్ మేడం, నేను చెప్పేది వినండి మేడం. మళ్ళీ ఏం అబద్ధాలు చెప్తావు రాదా? ఏం అబద్ధాలు చెప్తావో చెప్పు. కంటి ముందు కనిపిస్తున్న నిజాన్ని కాదని ఎలా ప్రూవ్ చేస్తావో చెయ్యి. ఈ కాపుతావని నాటకాలు ఎందుకన్నీ లేనిపోనివన్నీ మేడంకి చెప్తున్నావు? ఏయ్! నా కూతురేవి లేనిపోనివి చెప్పడం లేదు. ఉన్న నిజాలే నాకు అర్థమయ్యేలా చెప్తోంది. చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి అనవసరంగా ఎందుకు అరుస్తున్నావు? నీ వేషాలు, నీ పూజలు కళ్ళు కట్టినట్టు కనిపిస్తుంటే ఇంకా ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు? నువ్వు మొదటి రోజు నాకు పరిచయమైన రాధవి కావు. ఆ రోజు నా దగ్గరికి వచ్చిన రాధలో ఒక స్వచ్ఛత ఉంది, ఒక మంచితనం ఉంది, మాటల్లో నిజాయితీ ఉంది. వాటన్నింటినీ ఇప్పుడు కోల్పోయావు. ఇప్పుడు నీ మనసంతా కల్మషంతో నిండిపోయింది. నీ నోట్లో అబద్ధాలు మాత్రమే ఉంటున్నాయి. నీది కాని స్థానం కోసం మనిషిగా ఇంతలా దిగజారుతావా? కావాలంటే నా కూతురు చెప్పినట్టు ఎంతో కొంత ఆస్తి రాసిచ్చేదాని కదా. ఎందుకింత నీచమైన పనులు చేస్తున్నావా? ఒక పెళ్ళైన అమ్మాయివి ఆస్తి కోసం, అంతస్తు కోసం మొగుడు పక్కనే ఉండగా తాళిబొట్టు తీసి మరీ ఇలాంటి పూజలు చేస్తున్నావంటే అసలు నువ్వు ఆడదానివేనా?
అసలు నీకు తాళి అంటే భక్తి భయం ఉందా అసలు? ఒక ఆడదాని జీవితంలో ఇంతకన్నా నీచమైన పని ఇంకొకటి ఉంటుందా? మేడం, అసలు రాధ గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు మేడం? అసలు రాధ ఏం చేసిందంటే మనోహర్, నీకు కొంచెం కూడా ఏం అనిపించడం లేదా? హ, నిన్ను కట్టుకున్నాడిది డబ్బు కోసం, ఆస్తి కోసం ఇంతలా తెగించి నువ్వు కట్టిన తాళి పక్కన పెట్టి పూజలు చేస్తుంటే భర్తగా వద్దని చెప్పాల్సింది పోయి పక్కన నిలబడి సపోర్ట్ చేస్తావా? ఏంటి మనోహర్ ఇది? పాపం అతను మాత్రం ఏం చేస్తాడమ్మా? మనల్ని ఇంతలా ఆడిస్తుంది అంటే అమాయకుడైన మనోహర్ని ఎంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిందో ఏమో. ఇంతలా దిగజారినా నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నావు. మా అత్తయ్య గారు చెప్తున్నా వినకుండా నిన్ను నా కూతుర్లా చూసుకున్నందుకు నన్నింత మోసం చేస్తావా? నీలాంటి వాళ్ల వల్ల నిజాయితీగా, నీతిగా ఉన్న వాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితికి తీసుకొచ్చావు. నీకున్న ఆశతో, అత్యాశతో, దుర్బుద్ధితో నా కూతురి జీవితాన్ని కాలు రాయాలని చూసావు. నీలాంటి ఆడిది నా కళ్ళ ముందు కాదు కదా, ఈ ఊళ్ళోనే ఉండడానికి వీల్లేదు. అయ్యో రాధా, రాధా, అమ్మ రాధా, 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 రాధా. అయ్యో రాధా, రాధా, అమ్మ రాధా, రాధా, అమ్మ రాధా, 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 అమ్మా లే. రాధా, రాధా, రాధా. అమ్మ రాధా, రాధా, నీళ్ళు తాగు, నీళ్ళు తాగు. రాధా, మీరసలు మనుషులేనా? కడుపులో పెట్టుకొని చూసుకుంటారని నా కూతుర్ని మిమ్మల్ని నమ్మి వదిలి వెళ్ళిపోతే ఇలాగైనా చేసేది? బిడ్డలాగా చూసుకుంటున్నారని నమ్మి మేమక్కడ బతుకుతూ ఉంటే ఎంత దారుణానికి ఒడికడతారా? అసలు నా కూతురు ఏం తప్పు చేసిందని ఇంత శిక్ష విధించారు? చెప్పండి, నా కూతురు ఏం చేసిందని ఇలా ఆటవికంగా ప్రవర్తిస్తున్నారు? నీ కూతురు చేసిన పిచ్చి పని తెలిస్తే నువ్వే చెప్పుతో కొట్టి సమాధానం చెప్తావు. అవును, ఈ రాధ చేసిన పని వల్ల మా కుటుంబం పరువు పోయింది. మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. ఆపండి. నా కూతురు గురించి నాకు తెలుసు. తనంత చేయకూడని తప్పు ఏం చేసిందో చెప్పండి. అంతేగాని అనవసరమైన నిందలు మాత్రం వేయకండి. తప్పు చేసిన కూతుర్ని మందలించకుండా ఇంకా నీ కూతురు ఏం చేసిందని అడుగుతున్నావా? ఒక పెళ్ళైన ఆడది తన ఐదోతనంగా భావించే తన తాళిబొట్టుని తీసేసి ఇలా ఎవరికీ తెలియని పూజలు చేయడం తప్పు కదా? అమ్మా వదిలేమ్మా, వదిలేమ్మా. నువ్వుంటు రాదా? ఏ అమ్మాయి మీద పడకూడని నింద నీ మీద వేశారు. వీళ్ళని నేను వదిలిపెట్టను. పెద్ద మనిషివని, చదువుకున్నవారు, నలుగురికి చదువు చెప్తున్న వారిని మర్యాదిస్తుంటే నా కూతురు మీద లేని పని నిందలు వేస్తారా? అసలు నా కూతురికి పెళ్ళి అవసరం ఏంటి? తను తాళిబొట్టు తీసి పూజ చేయడం ఏంటి? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అమ్మా అది కాదమ్మా, నేను చెప్పేది వినమ్మా. అమ్మా నువ్వు మాట్లాడకో. అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నీ కూతురి మెళ్ళో తాళి కట్టిన భర్త
నీ కూతురు పక్కనే ఉండగా నీ కూతురికి పెళ్ళయిందని అడుగుతావేంటి? ఏంటి? మనోహర్ నా కూతురు భర్త? అసలు మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా? అతను మీ కూతురికి భర్త కదా? అతను మా గాయత్రి భర్త ఏంటి? మీకేమైనా పిచ్చి కనిపట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నారు? మీ కూతురికి అతనికి పెళ్ళయింది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. నేను నా ఇన్స్టిట్యూట్ లో జాబ్ ఇచ్చింది అందుకే కదా. లేకపోతే వాళ్ళకి నా దగ్గర ఉద్యోగమే ఇచ్చేదాన్ని కాదు కదా. శేషు, అనగా వీళ్ళు వచ్చేసారు కదా, ఇక వీళ్ళు చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని చూసి వాళ్ళు ఇక్కడ ఉండటానికి మన అవుట్ హౌస్ చూపించు. అలాగే అన్నయ్య. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అందులో లేదా సార్? సార్ మాది అరేంజ్డ్ మ్యారేజెస్ సార్. ఓ, నాకిప్పుడే ఒక్కొక్కటి అర్థమవుతోంది. అంటే మీ ఇద్దరికి పెళ్లి కాకుండానే మమ్మల్ని మోసం చేసి మా ఇంట్లోకి అడుగు పెట్టారన్నమాట. మొదట్నుంచే నువ్వు మోసగత్తెవన్నమాట. పెళ్ళైందని అబద్ధం చెప్పి ఇంట్లో చేరి మంచిదానిలా నటిస్తూ మమ్మల్ని అందరినీ మోసం చేశావు. అంటే ఇన్ని రోజులు నువ్వు నటించిన మంచితనం మోసం, నువ్వు నటించిన అభిమానం మోసం, నువ్వు మా మీద చూపించిన ప్రేమ మోసమే. నీ పెళ్లి మోసం, నీ జీవితం మోసం, నువ్వు నిలువెత్తు మోసానికి నిదర్శనం. ఉద్యోగం కోసం పవిత్రమైన పెళ్లి అనే బంధాన్ని అఘాయిత్యం చేసిన నీకు ఆస్తి కోసం పూజలు చేయమని గ్యారంటీ ఏంటి? అమ్మా, నేనే తప్పు చేయలేదమ్మా, నా మాట నమ్మమ్మా. అసలు నా కూతురు ఎలాంటిదో నాకు తెలుసు. నా కూతురు ఎందుకు ఇలా చేసిందో నాకు తెలియదు, కానీ నా కూతురు ఏ పని చేసినా దాని వెనుక ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. అది కాదంటే వాళ్ళకి మంచి చేసే విధంగా ఉంటుందే తప్ప ఎదుటి వాళ్ళకి కీడు చేయదు. మీరేదో ఆస్తి అంటున్నారు కదా, మీ ఆస్తి నా కూతురి గుణం ముందు దాని కాలి గోటుతో సమానం. నా కూతురు మంచితనం ముందు ఏదీ నిలబడదు. ఇలాంటి కూతుర్ని మీరు మీ ఇంట్లోనే పెట్టుకోండి. ఇలాంటి దాన్ని చూసినా పాపమే. పద గాయత్రి, పదండి వెళ్దాం. మీరు నా కూతుర్ని వద్దు అనేదేంటి? నేనిప్పుడు చెప్తున్నాను, నా కూతుర్ని నేనే తీసుకెళ్తాను, నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాను. రాధా, నాకు తెలుసమ్మా, నువ్వేం టెన్షన్ పడుకో, ఏమీ కాదు, నువ్వు బాధపడుకో.
ఏం కాదు. ఏంటి రాదా, మనం వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ ఏంటికి తీసుకొచ్చావేంటి? మానవత్వం లేని మనుషుల్ని మళ్ళీ నువ్వెందుకు కలుసుకోవాలనుకుంటున్నావు? అమ్మా, 2 నిమిషాలు వెళ్ళిపోదాం. నేను సమాధానం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఒకరి ఇంట్లో ఉన్నారమ్మా. రాధా, అది కాదమ్మా, రాధా, రాధా, అయ్యో, ఆగు, నా మాట విను, నా మాట రాధా. విను, రాధా, రాధా, ఆగమ్మా, నా మాట విను, ఆగు, రాధా. రాధా, రాధా. నా మాట వినమ్మా, రాధా, ఆగు, నా మాట విను, వెళ్ళొద్దు. రాధా. ఆగమ్మా. మీరు వీటి కోసం వస్తే విసిరేయమని మా వదిన చెప్పింది. మీ బ్యాగులను మీరు తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. పద రాధా, వెళ్దాం. వీళ్ళు ఇంతలా అవమానిస్తుంటే భరించాల్సిన అవసరం ఏముంది? వెళ్దాం పద. అవునమ్మా, నీకెందుకు మేము చెప్పింది అర్థం కావడం లేదు. వెళ్దాం పద. వీళ్ళెంత తల పొగురుతో ప్రవర్తిస్తుంటే భరించాల్సిన అవసరం ఏముందమ్మా? నా మాట విను, వెళ్ళిపోదాం పద. ఇంకేం ఆలోచిస్తున్నావు రాధా? వెళ్దాం పద. మనోహర్, అమ్మ కంటే తెలీదు, నువ్వన్నీ తెలిసి కూడా వెళ్దామంటావేంటి? మనం పెద్దవిడికి ఏం చెప్పాం? గుడికి వెళ్ళి పూజ చేసి వస్తామని చెప్పాం కదా. ఇప్పుడు మనం వెళ్ళి కలవకపోతే మనం ఏమైపోయామో, నాకేమైందో అని కంగారు పడుతూ ఉంటుంది. పరే వాళ్ళు ఇన్ని మాట్లాడుతుంటే అసలు నువ్వెందుకు పడుతున్నావు? ఎందుకంటే వాళ్ళు పరే వాళ్ళు కాదు కాబట్టి. వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కాబట్టి. ఇది నా కుటుంబం కాబట్టి.